3 సంవత్సరాల్లో చెరువులు పునరుద్ధరించాం. భారతదేశంలోని అప్పుడు నేనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటున్నాయి. ఎన్నో రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు వచ్చి ఆయా డిపార్ట్మెంట్స్ వచ్చి మనం చూసి నేర్చుకొని పోయారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉమాభారతి గారు కేంద్ర మంత్రిగా వారు నన్ను అడిగి ఒక మీటింగ్లో తెలుసుకొని సెంట్రల్ సిడబ్ల్యూసి ఇంజనీర్లు వచ్చి తెలంగాణలో చూసి వాళ్ళు దేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరిట ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అగైన్ తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ మోడల్ లైక్ సీసీ కెమెరాస్ అండ్ అవర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ హైదరాబాద్. ఇండియాలో హైయెస్ట్ సీసీ కెమెరాలు ఉన్నటువంటి రాష్ట్రం నగరం మన హైదరాబాద్, మన తెలంగాణ. ఒక్క హైదరాబాద్లో 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టాం. మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ మనం పెట్టిన షీ టీమ్స్, మహిళల రక్షణ కోసం ఏదైతే షీ టీమ్స్ పెట్టామో బెంగళూరు నుంచి, ముంబై నుంచి, పూణే నుంచి కమిషనర్ ఆఫ్ పోలీసులు వచ్చి హైదరాబాద్లో షీ టీమ్ ఫంక్షనింగ్ను నేర్చుకొని వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేశారు. మన సీసీ కెమెరాలను దేశం మొత్తం కూడా అప్రిషియేట్ చేసి మనను మిగతా నగరాలు కూడా ఫాలో అయ్యే విధంగా ఈ తెలంగాణను కేసీఆర్ గారు అభివృద్ధిలో తీసుకొని పోయారు. ఇట్లా ఏ కార్యక్రమమైన రైతుల కోసం వ్యవసాయ రంగంలో ఎట్లుండేదంటే తెలంగాణ ఒకప్పుడు మనం ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనుక్కొచ్చుకునే రాష్ట్రం తెలంగాణ. మన తెలంగాణ అంటే కరువు కాటకాలు, తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ అంటే వెనుకబడ్డ ప్రాంతము, తెలంగాణ అంటే సాగునీరు కాదు తాగడానికే నీళ్లుండే అన్నటువంటి ప్రాంతం. బట్ కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఈరోజు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ చేస్తున్న రాష్ట్రం దట్ ఈస్ తెలంగాణ. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతుంది తెలంగాణలో. ఈరోజు మనము తెలంగాణలో పండిన వరి కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర అండ్ అదేవిధంగా తమిళనాడు, ఢిల్లీ, ఈవెన్ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. అంటే మనం తినంగా పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణను మార్చిందంటే కేసీఆర్ గారు. అంటే 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న వరి బై ద టైం మేము దిగిపోయేటప్పటికీ 2,78,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండే విధంగా తెలంగాణను మార్చాం. ఏదో మాయ చేస్తే పండదు కదా పంట. నువ్వు మంచి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇచ్చినాం, చెరువులు బాగు చేసినాం, ప్రాజెక్టులు పూర్తి చేసినాం, ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఫర్టిలైజర్ ఇచ్చాం, బైబ్యాక్ పర్చేస్ సిస్టమ్ పెట్టాం. అట్లా ఫార్మర్ను కాపాడాలి, రైతు దేశానికి వెన్నుముక్క అని చెప్పి సపోర్ట్ చేస్తే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇలా ఎన్నో ఉన్నాయి, నేను ఎక్కువ టైం తీసుకోలేను కానీ ఇలా అనేక కార్యక్రమాల్లో ఈ రాష్ట్రాన్ని చక్కగా కేసీఆర్ గారు నడిపారు. చాలామంది అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,24,000 ఉండే ఇన్ ద ఇయర్ 2014. మేము దిగిపోయే నాటికి 2023-24లో 3,74,000 కోట్లతో ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కంలో తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఎక్సెప్ట్ స్మాల్ స్టేట్స్ లైక్ గోవా, డయ్యూ డమన్ అట్లాంటివి తప్పితే, ఆ యూనియన్ టెరిటరీస్ తప్పితే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. మన 10 ఏళ్లలో 8 రాష్ట్రాలను బైపాస్ చేస్తూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్టేట్ను బైపాస్ చేస్తూ వీ హ్యావ్ బికమ్ నంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. GSDP growth rate we have become number 1 in the country. State owned tax revenue growth rate we have become number 1 in the country. SOTR అంటే మన రాష్ట్రం వచ్చినప్పుడు 2014-15లో our own revenue was 68,000 crores. By the time we got down it was 2,38,000 crores, అంటే more than 4 times. అంటే అలా ఈ రాష్ట్రాన్ని ఎంతో నిబద్ధతతో కేసీఆర్ గారు చక్కగా చేశారు. పవర్